లీడింగ్ హీరోస్ కి ఆగస్ట్ సెప్టెంబర్ మంత్స్ కీలకంగా మారబోతున్నాయా? ఒకే డేట్ కొచ్చి క్లాష్ జరగకుండా 2 వారాల గ్యాప్ తో రఫ్ ఆడించాలి అని చూస్తున్నారా? మెగా హీరోస్ తో గ్యాప్ రాకుండా నందమూరి హీరో జాగ్రత్త పడుతున్నాడా? అసలు మార్కెట్ లో మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో బిగ్ ఫైట్ జరగడం ఏంటి? తెలుగు పరిశ్రమలో సంక్రాంతి తర్వాత అంతటి పెద్ద ఫైట్ సమ్మర్లో జరగాల్సి ఉంది. కానీ ఈసారి లీడింగ్ హీరోలు మనకు ఆ అవకాశం ఇచ్చేటట్లు కనిపించడం లేదు. అందరూ ఆగస్టు సెప్టెంబర్ కు వెళ్లిపోతున్నారు. దేవరా సినిమా సమ్మర్ కు రావాల్సి ఉన్నప్పటికీ సైఫ్ అలీ ఖాన్ కు గాయాల కారణంగా సినిమా మరింత లేట్ అవుతుంది. అయితే ముందుగా చెప్పిన డేట్ కాకుండా చెర్రీ బండిలతో తమ సినిమా పోటీ దిగకుండా సేఫ్ లాంచ్ చేయాలని మరో డేట్ కోసం వెతుకుతున్నారు. ఇక ఐకానిక్ స్టార్ పుష్ప 2ను ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టులో తేవాలని మేకర్స్ చూస్తున్నారు. ఈ సినిమాకు ఇప్పటికే పాన్ ఇండియా క్రేజ్ వచ్చేయడంతో ఫస్ట్ పార్ట్ ను మించి సినిమా ఉంటుందని హిందీ బెల్ట్ ఆశిస్తుంది. అట్ ది సేమ్ టైం తెలుగులో మరో సినిమా తాము రిలీజ్ అయ్యే టైం కు ఉండకుండా మైత్రి మూవీ మేకర్స్ జాగ్రత్త పడుతుంది. ఇక గేమ్ చేంజర్ ను సెప్టెంబర్ లో తేవడానికి నిర్మాత దిల్ రాజు చూస్తున్నాడు. ఈలోపు శంకర్ వచ్చి మిగిలిన షూట్ ను వేగవంతంగా పూర్తి చేస్తే చాలనుకుంటున్నాడు. ఇక్కడ కూడా బన్నీ తారక్లతో తమ సినిమా క్లాష్ కాకుండా సేఫ్ గేమ్ ఆడితే చాలంటున్నాడు. యంగ్ టైగర్ ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో ఈ 2 సినిమాలకు 2 వారాల గ్యాప్ ఉండేలా చూసుకుని ఫీల్డ్ లోకి దిగాలని భావిస్తున్నాడు. ఒకవేళ ఇన్ టైం కు ఇంకా షూట్ జరగకపోతే అక్టోబర్ లో దేవరతో ముందుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏదేమైనా సంక్రాంతికి జరిగిన డ్యామేజ్ చూసి టాప్ హీరోలంతా ముందు చూపుతో థియేటర్లోకి రావాలని చూడటం మెచ్చుకోదగిన విషయమే.